రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోనే ఉండే కేసరపల్లిలో ఎల్లుండి ఉదయం 11:27 చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని మోదీ సహా పలు రాష్ట్రాల సీఎంలు ప్రముఖులు హాజరవుతుండటంతో సభా ప్రాంగణం చుట్టుపక్కల పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాంగణంలో ప్రధాన వేదికతో పాటు అతిథుల కోసం ప్రత్యేక గ్యాలరీ పనుల్లో వేగం పెంచారు. ప్రమాణ స్వీకారోత్సవానికి వేలాది మంది ప్రజలు హాజరు కానుండటంతో వేర్వేరు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఏర్పాట్లు బ్రహ్మాండంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి పట్టాభిషేకం కోసం అయోధ్య నుంచి రాముడు వెళ్ళిపోయి వనవాసం తర్వాత తిరిగి అయోధ్య వచ్చినప్పుడు అయోధ్య ప్రజలు ఎలా ఎదురు చూశారో, రాముడి పట్టాభిషేకం కోసం ఎలా ఎదురు చూశారో అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. దానికి గన్నవరం వేదిక అవటం చాలా ఆనందంగా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి వేదనకి మనోవేదనకి కారణం ఈ భీషణ ప్రతిజ్ఞ చేయడానికి కారణం గన్నవరం అవడం ఆ రోజు బాధాకరం అని చెప్పా. ఇవాళ చాలా హ్యాపీగా చెబుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా, విభజిత ఆంధ్రప్రదేశ్కి 2వసారి, ఉమ్మడి రాష్ట్రానికి 2 సార్లు పనిచేసిన ఆయన నా భూతో నా భవిష్యత్, అంతకుముందు ఎవరు ఇన్నాళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు లేరు, ఫ్యూచర్లో కూడా రారనేది అవకాశం ఉంది జనం చెప్పుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన భీషణ ప్రతిజ్ఞ నెరవేర్చిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఒక దుర్మార్గుడి అరాచకానికి బలైన రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి ఈ శిథిలమైన రాష్ట్రాన్ని మళ్లీ ఉన్నత శిఖరాలకి చేర్చే ఒక పరిపాలనా ప్రస్థానం ఎల్లుండి మొదలు కాబోతుంది. రాబోయే రోజుల్లో అమరావతి నిర్మాణాన్ని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణాన్ని మనందరం చూడబోతున్నాం. మన ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్వేరింగ్ ఇన్ జరుగుతున్నాయి. దానికి విఐపి పిఎం గారితో పాటు అరౌండ్ 50 మెంబర్స్ విఐపి గట్ట వసనం జరిగింది. కాబట్టి మోర్ దెన్ 60-70,000 పబ్లిక్ జనాలు ఆర్ మేబీ 1 lakh పబ్లిక్ మే కమ్. అందరి రకాలకు చూసి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఆల్ పార్కింగ్ ప్లేసెస్, వెన్యూ, డి సెక్యూరిటీ, అందరి పార్కింగ్ కానీ ట్రాఫిక్ మూవ్మెంట్ కానీ అందరి రకరకాలకి వ్యవస్థపడటం జరిగింది. డీజీ గారు స్వయంగా ఈ సెక్యూరిటీ అరేంజ్మెంట్ ప్రతిరోజు చెక్ చేస్తున్నారు. 2-3 సార్లు రోజుకి 3 ఏడీజీ స్థాయిలో ఆఫీసర్స్ ఈ బందోబస్తు ఉంటారు. అందుపాటు అరౌండ్ 7,500 సిబ్బంది మనకి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆల్రెడీ మెనీ ఆఫ్ దెమ్ హావ్ ఆల్రెడీ రిపోర్టెడ్. సో ఈ 3వ రోజుకి మన సెక్యూరిటీ విల్ బి ఆన్ హై అలర్ట్. కాబట్టి మన ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, మన ఎస్పీజీ ప్రొటెక్టీ, అదర్ ప్రొటెక్టీస్ ఆల్సో వీఆర్ గెటింగ్ టు నో హూ ఆల్ ఆర్ కైండ్ ఇన్ దేర్. సో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ event and very high security concerns are there. So we are taking care of all of them.